మన తిరుమలకు వెళ్లే కాలినడక దారిలో ఇలాంటి ఉడతలైతే మీరైతే చూస్తుంటారు. హాయ్ గైస్, మేమైతే తిరుమలకు వెళ్ళిన పార్ట్ 4 వీడియో ఇది. పార్ట్ 1, 2, 3 వీడియోస్ ఎవరైనా చూడలేదంటే మన అకౌంట్ ని ఫాలో చేసి వెంటనే చూసేయండి. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే మెట్ల మార్గం దారి నుండి మేమైతే మనకు మధ్యలో ఎదురయ్యే రోడ్డు మార్గానికి అయితే చేరుకున్నాము. మనకు చుట్టూ కనబడే పచ్చని కొండల మధ్యలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కాలినడకన ప్రయాణంలో వెళ్లేటప్పుడు ఆ చల్ల గాలికి మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఎంత కష్టం అనిపించినా సరే ఆ మెట్ల మార్గం నందు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రయాణంలో పాదరక్షలు అయితే వాడకండి, అది మన ధర్మానికి విరుద్ధం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎండ అనుకోకుండా కూడా చాలా మంది భక్తులు అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన దర్శనం మనకు మహాభాగ్యం. తిరుమలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నేను చెప్పేది మాత్రం పక్క నిజం. ఆ దేవుడి మహాభాగ్యం ఏంటో తెలియదు కానండి, మనం తిరుమలలో ఉన్నంతసేపు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇక మేమైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఆ స్వామిని గోవిందా గోవిందా అని స్మరిస్తూ మోకాళ్ళ పైన అయితే మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ ఈ చిన్నారులను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. గోవిందా గోవిందా అని తలుచుకుంటూ కూడా మెట్లయితే ఎక్కుతున్నారు. తమ కోరిన కోరికలు నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే కూడా అందరూ మోకాళ్ళ పైన ఎక్కుతారు. చివరికి మేమైతే 3550 మెట్లని దాటుకుంటూ 12 కిలోమీటర్ల కాలినడక ప్రయాణాన్ని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. ఇంకా ఫైనల్ గా మిగిలిన చివరి మెట్టుకైతే నమస్కారం చేసుకున్నాము. మరిన్ని మన తిరుమల వీడియోస్ చూడడానికి మన అకౌంట్ ని ఫాలో చేసి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి.